సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. ఆయన్ని చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు తీసుకొచ్చారు అధికారులు. 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును విచారిస్తారు. బినామీలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, ఇతర లావాదేవీలపై ఆరా తీయనుంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ నెల 21న ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆయన కూడబెట్టుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ చెబుతోంది. మధ్యలో